ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లుపై శాసనసభలో వాడివేడి చర్చ సాగుతోంది. ఎస్సీ వర్గీకరణ చేశాకే ఉప ప్రణాళిక అమలు చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం డిమాండ్ చేసింది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలని సూచించింది. ఉప ప్రణాళికను చట్టబద్దం చేయడాన్ని స్వాగతించిన తెరాస నిధులు దారిమళ్లకుండా కఠిన నిబంధనలు రూపొందించాలని కోరింది. దళిత గిరిజనుల ఉప ప్రణాళికపై అసెంబ్లీలో చర్చను ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఈ ఉప ప్రణాళికను ఎన్నో కసరత్తుల తర్వాత రూపొందించినట్లు ఆయన సభకు తెలిపారు. సమసమాజ స్థాపనకు ఇది ఉపయోగపడుతుందని దామోదర అభిప్రాయపడ్డారు. ఆ విప్లవం రాకుండా ఆనాడు రాజకీయంగా రక్షణ కల్పించింది బాబాసాహెబ్. వన్ మ్యాన్ వన్ వాల్యూ అంటే సామాజికంగా ఆర్థికంగా అసమానతలు పోవాలంటే ఫస్ట్ కుల గజ్జి కుల పిచ్చి అనేది పోవాలి. కానీ కుల గజ్జి కుల పిచ్చి అనేది ఈ రోజు కూడా ఈ సమాజంలో పెరిగిపోతున్నది. ఉప కులాలలో ఈక్విటీ తీసుకురావాలి అంటే బ్యాక్వర్డ్నెస్ కు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలి, జనాభాకు ఫస్ట్ రెండో ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రెండింటి దృష్టిలో పెట్టుకొని ఎక్కువ డబ్బు కేటాయించి వాళ్ళందరూ కూడా మొదట దళితుల్లోనే సమానత్వం తీసుకొచ్చి ఆ తర్వాత సమాజంలో సమానత్వం తీసుకొచ్చే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. ఎస్సీ వర్గీకరణ జరగకుండా ఉప ప్రణాళిక అమలు చేయడం ద్వారా సరైన న్యాయం జరగదని తెలుగుదేశం అభిప్రాయపడింది. వర్గీకరణ తర్వాత అమలు చేయాలని సూచించింది. వర్గీకరణ విషయంలో కూడా 20 ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి మాదిగలు ఉప కులాలు, మాలలు ఉప కులాలు వీటందరికీ న్యాయం జరిగే విధంగా మీరు ముందుకు రావాలి. వర్గీకరణ అమలు జరిగే చేయాలి. అదేవిధంగా జనాభా ప్రాతిపదిక మీద ఏ కులానికి అన్యాయం లేదు. అన్నదమ్ములే ఇయ్యాలి, రేపు ఆస్తులు పంచుకుంటారు సార్. నష్టమేముంది ఇక్కడ? దళిత మంత్రి గీతారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి మౌనముద్ర వహించడం శోచనీయమని మోత్కుపల్లి విమర్శించారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సభకు చెప్పాలని నిలదీశారు. గీతారెడ్డి మీద ఏదైతే అగ్ర కులస్తుడు మేధావని చెప్పుకొని దొంగ నాటకం ఆడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో నేను వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఆ వ్యక్తి మీద అన్టచబిలిటీ యాక్ట్ కింద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ పెత్తందారుల విధానం పోవాలంటే అన్టచబిలిటీ యాక్ట్ కూడా అమలు చేయాలని ముఖ్యమంత్రి గారికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉప ప్రణాళిక బిల్లు అసమగ్రంగా ఉందని తెరాస అభిప్రాయపడింది. లొసుగులకు పరిష్కారాలు కనిపెట్టకపోతే చట్టం తెచ్చి ప్రయోజనం ఉండదని ఆ పార్టీ సభ్యులు హరీష్ రావు అన్నారు. గతంలో ఎన్నో కమిటీలు వేసినా దారి మళ్లుతున్న నిధుల్ని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమవుతూనే ఉందని విమర్శించారు. 2007లో ఈ సభలో చట్టం చేసిన తర్వాత అధ్యక్ష 2007-8లో డైవర్ట్ అయిన నిధులు 1110 కోట్లు, 2008-9లో డైవర్ట్ అయిన నిధులు 3516 కోట్లు, 2009-10లో 3170 కోట్లు, 2010-11లో డైవర్ట్ అయినటువంటి నిధులు 2210 కోట్లు అధ్యక్ష. అంటే చట్టాలు చేసి నోడల్ ఏజెన్సీ చేసి ఈ రాష్ట్రానికే హెడ్ అయినటువంటి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అపెక్స్ కమిటీలు వేస్తేనే జరిగిన అమలు తీరు ఇంత దారుణంగా ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా దళితుల అభ్యున్నతి కోసమే ఖర్చు పెట్టినాము, దళితుల కోసం ఖర్చు పెట్టినామని ప్రభుత్వం చెప్తే ఇంతకంటే దారుణం, ఇంతకంటే మోసం ఇంకోటి ఉంటుందా అధ్యక్ష? ఎవరిని మోసం చేస్తున్నాం మనం? ఈ చట్టాలు చేసే సభలో మనమే చట్టాలు చేస్తాము, మనమే మాటలు చెప్తాము. ఇలా మాటలేమో కోటలు దాటుతున్నాయి, ఆచరణ మాత్రం గడప దాటడం లేదు అధ్యక్ష. విపక్షాల సూచనల్ని ప్రభుత్వం పరిశీలించి మరింత పదునైన చట్టాన్ని తీసుకొస్తుందని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఉప ప్రణాళికకు చట్టబద్దత కల్పించడం ద్వారా కిరణ్ సాహసం చేశారని ఆ పార్టీ సభ్యుడు వెంకటస్వామి అన్నారు.